ప్రజా జీవితంలో ఉండేవారు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంతైనా తెలుసుకోవాలి, లేదా అన్నీ తెలిసిన వారిని పక్కన పెట్టుకోవాలి. అది సాధ్యం కానప్పుడు తెలిసిన వారు చెప్పింది విని అర్థం చేసుకుని మాట్లాడాలి. వీటిలో ఏ ఒక్కటి చేయని వ్యక్తి కీలక విద్యాశాఖ మంత్రిగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టం అని విద్యారంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయో, వాటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి నవ్వుల పాలవడం లోకేష్కు కొత్తేం కాదంటున్నారు ప్రజలు. శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యూడైస్ పై మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే విద్యారంగంపై ఆయనకు కనీస అవగాహన లేదని స్పష్టమైందని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. యూడైస్ ప్లస్లో అంగన్వాడీ పిల్లలను కూడా లెక్కిస్తారని చెప్పి తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటున్నారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్, సంక్షిప్తంగా యూడైస్ ప్లస్ గా పేర్కొనే వెబ్సైట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. యూడైస్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల డేటాను ఏటా అప్లోడ్ చేస్తారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పైగా ఇందులో నమోదు చేసే వివరాలన్నీ ఆయా జిల్లా కలెక్టర్లు స్వయంగా పరిశీలించిన తర్వాతే అప్లోడ్ చేస్తారు. చిల్లర మల్లరగా వివరాలను ఇందులో నమోదు చేయరు. పైగా అన్ని వివరాలను 1కి 10 సార్లు పరిశీలించిన తర్వాతే డేటాను నమోదు చేస్తారు. ప్రతి విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల వివరాలు మాత్రమే ఇందులో ఉంటాయని, అంగన్వాడీ పిల్లల వివరాలు నమోదు చేయలేదని యూడైస్ ప్లస్ నివేదికలోనే పేర్కొన్నారు. కావాలంటే రిపోర్ట్లోని పేజీ నెంబర్ 10లో చూస్తే అవగాహన వస్తుందంటున్నారు. యూడైస్ ప్లస్ డేటా ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో వివిధ మేనేజ్మెంట్ పాఠశాలలు 61,373 ఉన్నాయి. వీటిలో 87,41,885 మంది విద్యార్థులున్నారు. ఈ వివరాలు ఇదే రిపోర్ట్లోని 30వ పేజీలో ఉంది. ఈ కనీస వివరాలు కనుక్కోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం మంత్రిగా తగదని, అయినా లోకేష్ సంగతి తెలిసిందే కదా అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కు పరిపక్వత లేదని విమర్శించారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. యూడైస్ డేటాను తెలుసుకోవడానికి 100 రోజుల సమయం పట్టిందంటే ఆయనకు ఏమాత్రం జ్ఞానం ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు. 10వ తరగతి పేపర్ల మూల్యాంకనం తప్పుల తడకగా నిర్వహించినప్పుడే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఫెయిల్ అయ్యారని, ఇప్పుడు యూడైస్ డేటా పేరుతో ప్రతిపక్షంపై బురద జల్లాలని సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్నారు. యూడైస్ డేటాను కలెక్టర్లు స్వయంగా ఆమోదిస్తారని, ఏ లెక్కలు పడితే అవి అందులో చేర్చడానికి కుదరదన్నారు. కొడుకుపై ప్రేమ ఉంటే ఇంకేమైనా చేసుకోవాలి గాని విద్యార్థులపై బలవంతంగా రుద్దడం దురదృష్టకరమన్నారు బొత్స. లోకేష్ కు ఏ పార్టీ అక్షర జ్ఞానం ఉందో దేశం మొత్తానికి తెలుసని విమర్శించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. ఏడాది కాలంగా విద్యాశాఖను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఎక్కడైనా అంగన్వాడీ పిల్లలను యూడైస్లో నమోదు చేస్తారా? నువ్వు మంత్రివా? కనీసం ప్రెస్ మీట్ కు వచ్చే ముందైనా నీ అధికారులను అడిగితే చెబుతారు కదా అని విమర్శించారు ఆదిమూలపు సురేష్.